హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే బేబీ ఫుడ్ మీకు షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే అది అటుకుల ప్యూరీ. అది ఎలా చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆఫ్ అటుకులు అందులో యాడ్ చేసుకోండి. అటుకులలో వాటర్ వేసి 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటికి కొంచెం డస్ట్ ఉంటుంది. మనం అలా 2-3 టైమ్స్ కడిగితే డస్ట్ అనేది పోతుంది అనమాట. అలా చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 1/2 hour సోక్ చేసి పెట్టుకోవాలి. మనము పిల్లలకి ఏ ఫుడ్ ఐటమ్ ఇచ్చినా కానీ సోక్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అటుకులతో పాటు 2 to 3 డేట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేయడం వల్ల పిల్లలకి స్వీట్నెస్ ఉండి తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అలా సోక్ చేసి పెట్టుకున్న అటుకులని మిక్స్ జార్లో వేసుకోవాలి. అలాగే లైన్ డేట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్లా వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసిన ప్యూరీని మనము ఒక బౌల్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మనము బేబీకి పెట్టే ఏ ఫుడ్ అయినా కానీ ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా గట్టిది ఉన్నా కానీ అందులోనే ఉండిపోతుంది. ఆ ఫిల్టర్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ప్యూరీని తీసుకోవాలి. అందులో కొంచెం మిగిలిపోయింది చూడండి. ఇలా తీసుకున్న ప్యూరీని మనం స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలి. లేదంటే మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మంచిగా ఉడికినాక బబుల్స్ లాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గీ మొత్తము ఉగ్గులో కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఉగ్గు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి సిల్వర్ బౌల్లో పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అది చల్లారిన తర్వాత బేబీకి గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తే వాళ్ళకి టేస్ట్ కూడా నచ్చుతుంది. మనం డైలీ ఒకే రకంగా ఫుడ్ పెడితే వాళ్ళకి 1 or 2 days తింటారు. తర్వాత అది బోర్ కొడుతుంది. మనమైనా అంతే కదా, ఒకే ఫుడ్ రోజు తినలేం కదా. సో అందుకని మనము పప్పులతో వేసిన ఉగ్గుతో పాటు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. 6 months వరకు వాళ్ళు మిల్క్ తాగే ఉంటారు కదా. 6 months తర్వాత సడన్గా వాళ్ళకి మనం ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సాలిడ్గా ఉండేలా చూసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అండ్ 1 or 2 times ఫుడ్ పెడితే సరిపోతుంది. అది ఉగ్గు ఆర్ ఫ్రూట్ ఏదైనా. బేబీస్కి అటుకులు పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అందులో ఎక్కువ పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇందులో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. విటమిన్, మినరల్స్, బేబీ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ లైన్ డేట్స్ వల్ల అనీమియా రాకుండా చూస్తుంది. అండ్ బేబీ యొక్క వెయిట్ గెయిన్కి మంచి ఫుడ్ అనమాట అటుకులు. లైన్ డేట్ ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఈజీగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. అటుకులు లైన్ డేట్స్ ప్యూరీ వీక్లీ 1 or 2 times ట్రై చేయండి. మీ బేబీస్కి మంచి వెయిట్ గెయిన్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.